ఫ్రెండ్స్, చంక దగ్గర అస్సలు ముడతలు రాకుండా హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేస్తున్నాను కాబట్టి 4 వైపులా జాయింట్స్ రాకుండా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల 2 వైపులా మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు. హ్యాండ్ పొడవు 9 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ లూజ్ 5.75 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ కంటే 1/2 ఇంచ్ తగ్గించేసి ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. డైరెక్ట్గా బిగినర్స్ ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా హ్యాండ్ని ఎలా అయితే డ్రా చేసామో సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకుంటే చంక క్రింది వైపున ఒక్క ముడత కూడా రాదనమాట. ఇలా కొంచెం కర్వ్ షేప్లో స్టిచ్ వేయడం వలన. నెక్స్ట్ హ్యాండ్కి కర్వ్ తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. లోతుని కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఇస్తున్నాను మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా కర్వ్ షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి. స్లోగా ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.